Broodstock companies and Broodstock genetic lines in Venami. వెనామీలో అసలు బ్రూడ్స్టాక్ కంపెనీస్ ఏమేమి ఉన్నాయి, అవి ఎటువంటి బ్రీడ్ లైన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, జెనెటిక్ లైన్స్ అనే విషయం గురించి ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. మీరు మొదటిసారిగా ఆక్వా మాస్టర్ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు మన విషయంలోకి వెళ్ళిపోదాం. మొదటగా బ్రీడింగ్ కంపెనీస్, అసలు వాటి పేర్లు ఏంటి, బ్రీడింగ్ కంపెనీ పేర్లు ఏంటి, అవి ఏ సంవత్సరంలో స్థాపించబడినాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయం గురించి వరుసగా తెలుసుకుందాం. ఇక్కడ అన్ని రకాల కంపెనీలని మెన్షన్ చేయడం జరిగింది, కానీ వీటిలో కొన్ని మాత్రమే మనం డిస్కస్ చేసుకోవటం జరుగుతుంది. మొదటగా మొలాకీ బ్రూడ్స్టాక్ కంపెనీ ఎంబీసీ 1984లో స్థాపించడం జరిగింది హవాయిలో. వాస్నిక్ ఇన్స్టిట్యూట్ ఓఐ 1989 హవాయి. కోనాబే షింప్ 1996 హవాయి అండ్ ఈక్వెడార్. షింప్ ఇంప్రూవ్మెంట్ సిస్టమ్ SIS 1998 హవాయి అండ్ ఫ్లోరిడా అండ్ ఇండియా. సై ఆక్వా 2002 ఫ్లోరిడా, థాయిలాండ్ అండ్ ఇండోనేషియా. కొరియన్ పొకాండా ఫుడ్స్ CPF 2003 థాయిలాండ్, చైనా, వియత్నాం, ఇండియా, మలేషియా, ఫిలిప్పీన్స్, ద US. టాప్ ఆక్వాకల్చర్ టెక్నాలజీ 2003 థాయిలాండ్. గ్లోబల్ జెన్ ఇండోనేషియా 2006 ఇండోనేషియా. వియత్ UC 2011 వియత్నాం. ప్రీమో బ్రూడ్స్టాక్ 2011 టెక్సాస్ అండ్ ఫ్లోరిడా. సీ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ 2011 టెక్సాస్. బ్లూ జెనెటిక్స్ 2013 మెక్సికో అండ్ ఇండియా. అమెరికన్ పినాయిడే INC 2014 ఫ్లోరిడా. నార్త్ అమెరికా బ్రూడ్స్టాక్ NAB 2016 కాలిఫోర్నియా. బెంచ్మార్క్ జెనెటిక్స్ USA బెంచ్మార్క్ 2016 ఫ్లోరిడా, కొలంబియా అండ్ థాయిలాండ్. మొదటిగా కోనాబే షింప్ ఇంప్రూవ్మెంట్ సిస్టమ్, బ్లూ జెనెటిక్స్, మొలాకీ బ్రూడ్స్టాక్, బెంచ్మార్క్, సై ఆక్వా, CP గ్రూప్, అమెరికన్ పినాయిడే, గ్లోబల్ జెన్, సీ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్. షింప్ ఇంప్రూవ్మెంట్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకుందాం. SIS అని అంటారు దీన్ని. ద వరల్డ్స్ లీడింగ్ ప్రొవైడర్ ఆఫ్ షింప్ బ్రూడ్స్టాక్. షింప్ బ్రూడ్స్టాక్ ప్రొడ్యూస్ చేయడంలో లాస్ట్ 2 yearsగా లీడింగ్ కంపెనీగా ఈ SIS ఉంది అని చెప్తున్నారు. అవర్ బ్రీడింగ్ ఫెసిలిటీస్ ఆర్ కరెంట్లీ లొకేటెడ్ ఇన్ ఫ్లోరిడా, హవాయి అండ్ ఇండియా. బ్రీడింగ్ ఫెసిలిటీస్ అనేవి ఫ్లోరిడా, హవాయి, ఇండియాలో ఉందని వీళ్ళ సైట్లో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా జెనెటిక్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకున్నట్లయితే SPR SPF షింప్ని ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా డిసీజ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీన్నే హార్డీ లైన్ అని కూడా అని చెప్పి అంటున్నారు. SIS ఇదేంటంటే అనేక డిసీజెస్ని తట్టుకుని మనకి మంచి సర్వైవల్స్ కానీ మంచి గ్రోత్, మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుంది అని వీళ్ళ సైట్లో మెన్షన్ చేయడం జరిగింది. డిసీజ్ రెసిస్టెన్స్ దీన్ని హార్డీ లైన్ అంటారు. అదేవిధంగా ఫాస్ట్ గ్రోత్ అండ్ హై ఫెకండిటీ దీని గురించి మాట్లాడుకున్నట్లయితే దీన్ని వీళ్ళు గ్రోత్ లైన్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది కూడా కొన్ని అడ్వాంటేజ్ ఆఫ్ SIS షింప్ బ్రూడ్స్టాక్ ఆర్ fast growth, high fecundity, resistance to the Tara syndrome virus and freedom from specific pathogen. SIS commercial lines have constantly demonstrated to grow under the right conditions to 40 grams in 100 days, over 3.5 grams per week. వీళ్ళు ఏం చెబుతున్నారంటే తారా సిండ్రోమ్ వైరస్ని తట్టుకోగలుగుతుంది, రైట్ కండిషన్స్లో మనం పెంచినట్టయితే 40 గ్రామ్స్ని 100 డేస్లోనే మనం పొందుకోవచ్చు అని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. 3.5 grams per week కూడా ఇది వస్తుంది. కోనాబే గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కోనాబేలో 3 రకాల లైన్స్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వాటిలో ముందుగా మనం మాట్లాడుకున్నట్లయితే కోనాబే స్పీడ్ అనేది మొదటి పాయింట్ చూసుకున్నట్లయితే రీసర్క్యులేట్ ఆక్వాకల్చర్ సిస్టంలో మాత్రమే దీన్ని వాడుకోవాలని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 2లో గమనించుకున్నట్లయితే ఫాస్ట్ గ్రోత్ వస్తుంది. పాయింట్ నెంబర్ 3 ADG 0.33 నుండి 0.42 వరకు ఉంటుంది. పాయింట్ నెంబర్ 4లో స్టాకింగ్ డెన్సిటీ 100 నుండి 300 pieces/meter వరకు కూడా వేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 5లో సర్వైవల్ అనేది 70 to 80% ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది.
కోనాబే స్ట్రెంత్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది ఓపెన్ సిస్టంలో ఉపయోగించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. డిసీజ్ టాలరెన్స్ వచ్చేసి తారా సిండ్రోమ్ వైరస్, WSS, PMC, ఈ AHPND అండ్ విబ్రియో స్పీసెస్ని వీటిని తట్టుకోగలుగుతుంది. పాయింట్ నెంబర్ 3లో గమనించినట్లయితే యావరేజ్ డైలీ గ్రోత్ 0.22 నుండి 0.33గా వస్తుంది. పాయింట్ నెంబర్ 4లో స్టాకింగ్ డెన్సిటీ లో టు మోడరేట్ వరకు మనం స్టాక్ చేసుకోవచ్చు. సర్వైవల్ చూసినట్లయితే 80-90% వరకు కూడా సర్వైవల్ వస్తుంది. మూడో లైన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కోనాబే బ్యాలెన్స్ అనేది కోనాబే స్పీడ్కి కోనాబే స్ట్రెంత్కి మీడియంగా దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ కోనాబే బ్యాలెన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆల్ టైప్ ఆఫ్ సిస్టంలో దీన్ని వాడుకోవచ్చు. ఫాస్ట్ గ్రోత్ అండ్ డిసీజ్ టాలరెన్స్, ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది, డిసీజ్ టాలరెన్స్ కూడా దీనికి ఉంటుంది. యావరేజ్ డైలీ గ్రోత్ మనం చూసుకున్నట్లయితే 0.25 నుండి 0.33 వరకు యావరేజ్ డైలీ గ్రోత్ వస్తుంది. స్టాకింగ్ డెన్సిటీ మోడరేట్గా వేసుకోవాలి. అదేవిధంగా సర్వైవల్ గురించి మాట్లాడుకున్నట్లయితే 75 నుండి 85% సర్వైవల్ రేట్ వస్తుందని వీళ్ళు అఫీషియల్గా వీళ్ళ సైట్లో మెన్షన్ చేయడం జరిగింది. బెంచ్ మార్క్ కంపెనీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు 3 రకాలు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. BMK ఈల్డ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎట్ ద ఫార్మ్ లెవెల్లో కల్చర్ ఎట్ డెన్సిటీ ఆఫ్ 100 to 150 యానిమల్స్ పర్ స్క్వేర్ మీటర్. మనం కల్చర్లో 100 నుంచి 150 వరకు కూడా స్టాక్ చేసుకోవచ్చు స్క్వేర్ మీటర్కి అని చెప్పడం జరుగుతుంది. ప్రెడిక్టబుల్ హార్వెస్ట్ కౌంట్స్ అవుట్కమ్ వస్తుంది. అదేవిధంగా కాన్స్టెంట్ రిజల్ట్ వస్తుంది. హయ్యర్ స్ట్రెస్ టాలరెన్స్ ఉంటుంది. యూనిఫామ్ ఎట్ హార్వెస్ట్, సైజ్ వేరియేషన్ లేకుండా యూనిఫామ్గా వస్తాయి అని చెప్తున్నారు. సూటబుల్ ఫర్ ఆల్ కల్చర్ సిస్టమ్, దీన్ని ఆల్ కల్చర్ సిస్టంలోనూ మనం స్టాక్ చేసుకోవచ్చు అని వీళ్ళు అఫీషియల్గా చెప్పడం జరిగింది. BMK ఈల్డ్ 2021లో 60 డేస్కి 46 కౌంట్ రావడం జరిగింది. 90 డేస్కి 26 కౌంట్ రావడం జరిగింది. BMK ఈల్డ్ 2020లో హై చూసుకున్నట్లయితే 60 కౌంట్ 60 డేస్లో వచ్చింది. 90 డేస్లో 32 కౌంట్ వచ్చింది. అదే BMK ఈల్డ్ 2020లో లో చూసుకున్నట్లయితే 71 కౌంట్ 60 డేస్లో వచ్చింది. 40 కౌంట్ 90 డేస్లో వచ్చిందని ఇది టేబుల్ కూడా వాళ్ళ సైట్ నుంచి మనం గ్యాదర్ చేయడం జరిగింది. బెంచ్ మార్క్లో రెండో లైన్ మనం గమనించుకున్నట్లయితే BMK ప్రొడక్ట్ ఇంప్రూవ్డ్ రెసిస్టెన్స్ అగైన్స్ WSSV అండ్ AHPND. అంటే ఈ రెసిస్టెన్స్ శక్తి అనేది WSSV, AHPND మీద ఎక్కువగా ఉంటుంది అని వీళ్ళు చెప్పడం జరిగింది. అట్ ద ఫార్మ్ ద న్యూ జనరేషన్ BMK ప్రొడక్ట్ with improved growth allows farmers who produce in challenging or disease-prone areas to constantly achieve profitable harvest with marketable shrimp size. ఈ BMK ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏ ఏరియాలో అయితే ఎక్కువ డిసీజులు ఉన్నాయో ఆ ఏరియాలో వేసినట్టయితే మంచి ప్రొడక్షన్ తీయొచ్చు, మంచి ఈల్డ్ తీయొచ్చు అని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. గ్యారంటీడ్ హార్వెస్ట్ అవుట్కమ్, గ్యారంటీగా మంచి ప్రొడక్షన్ తీయొచ్చు అని చెబుతున్నారు. కాన్స్టెంట్ రిజల్ట్ బిట్వీన్ సైకిల్స్, డిఫరెంట్ సైకిల్లో కాన్స్టెంట్ రిజల్ట్స్ మనం పొందవచ్చు అని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. హై డిసీజ్ రెసిస్టెన్స్, డిసీజ్ తట్టుకునే శక్తి కూడా ఎక్కువగా ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేశారు. ఆప్టిమల్ ఫర్ ఛాలెంజింగ్ ఏరియాస్ విత్ డిసీజ్ ప్రెజెన్స్, ఏ ఏరియాలో అయితే డిసీజ్ ఉందో ఆ ఏరియాలో కూడా ఇది మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. బెంచ్ మార్క్ మూడో లైన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే BMK లో సెల్ అని దీనికి నేమ్ చెప్పడం జరిగింది. గ్రోత్ అన్న హై సర్వైవల్ ఇన్ లో సెల్నిటీలో కూడా గ్రోత్ వస్తుంది, హై సర్వైవలిటీ వస్తుందని వీళ్ళు చెప్పడం జరిగింది. ఎట్ ద ఫార్మ్ లెవెల్ వీళ్ళు రిపోర్ట్ చూసినట్లయితే ద న్యూ జనరేషన్ BMK లో సెల్ విత్ ఇంప్రూవ్డ్ గ్రోత్ అలౌస్ ఫార్మర్స్ who produced in low salinities areas to constantly achieve profitable harvest with a marketable shrimp size. ఈ మొదటి పాయింట్ మనం గమనించుకున్నట్లయితే లో సెలినిటీలో కూడా మంచి గ్రోత్, మంచి సర్వైవల్లో మనం ఈ సీడ్ వేసుకుని పొందవచ్చు అని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. రెండో పాయింట్ చూసినట్లయితే ప్రెడిక్టబుల్ హార్వెస్ట్ అవుట్కమ్, మనం మంచి హార్వెస్ట్, మంచి ప్రొడక్షన్ తీయొచ్చు అని చెబుతున్నారు. మూడో పాయింట్ చూసినట్లయితే కాన్స్టెంట్ రిజల్ట్స్ బిట్వీన్ సైకిల్స్, డిఫరెంట్ సైకిల్స్లో మనం కాన్స్టెంట్ ప్రొడక్షన్ పొందుకోవచ్చు అని చెప్తున్నారు. ఫాస్ట్ గ్రోత్ అట్ లో సెలినిటీలో కూడా మంచి గ్రోత్ వస్తుంది అని వీళ్ళు చెప్పడం జరిగింది. హై టాలరెన్స్ ఫర్ లో సెలినిటీలో కూడా హై టాలరెన్స్ ఉంటుంది, హై డిసీజ్ రెసిస్టెన్స్ ఉంటుందని చెప్పారు. అదేవిధంగా సూటబుల్ ఫర్ ఆల్ కల్చర్ సిస్టమ్స్ ఇన్ ఏరియాస్ విత్ లో సెలినిటీలో కూడా ఆల్ కల్చర్ సిస్టమ్స్లో ఎక్కడైనా చేయొచ్చు అని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది.
సి ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ కంపెనీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు మేజర్గా 2 రకాల లైన్స్ని వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అవేంటో ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా క్వాంటమ్ జీ బ్రీడ్ ఫర్ ర్యాపిడ్ గ్రోత్. మొదటి పాయింట్ చూసినట్టయితే క్వాంటమ్ జీ బ్రీడ్ ఫర్ ర్యాపిడ్ గ్రోత్, స్పెషల్లీ బ్రీడ్ ఫర్ హై గ్రోత్ ఇన్ బయోసెక్యూర్ ఎన్విరాన్మెంట్స్ అండ్ హై డెన్సిటీస్. ఇక్కడ ఏంటంటే మంచి బయోసెక్యూర్ ఎన్విరాన్మెంట్ ఉన్న చోట హై గ్రోత్ని పొందవచ్చు. అదేవిధంగా హై డెన్సిటీస్ కూడా అండర్ హై డెన్సిటీస్లో కూడా మంచి గ్రోత్ పొందవచ్చు అని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ పాయింట్లో క్వాంటమ్ జీ కెన్ అటైన్ అన్ యావరేజ్ గ్రోత్ ఆఫ్ 3 grams per week, యావరేజ్ డైలీ గ్రోత్ 0.4 to 8, రిజల్టింగ్ ఇన్ 38 grams shrimp in under 100 days. రెండో పాయింట్లో వీరు ఏం చెబుతున్నారంటే యావరేజ్ డైలీ గ్రోత్ 0.4 to 8 వస్తుంది, వీక్కి 3 grams వరకు గ్రోత్ వస్తుంది, 38 grams 100 రోజుల్లో పొందొచ్చు అని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మనం పక్కన గ్రాఫ్ కూడా గమనించుకున్నట్లయితే వాళ్ళ అఫీషియల్గా వాళ్ళ సైట్లో ఇచ్చిన గ్రాఫ్ని మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ గ్రాఫ్ను మనం గమనించుకున్నట్లయితే 8 వారాలకి అంటే మనం దగ్గర 2 నెలలకి వీళ్ళ సీడ్ అయితే క్వాంటమ్ జీ సీడ్ అయితే ఆల్మోస్ట్ 14 grams to 15 grams గ్రోత్ వస్తుంది అని వీళ్ళు మెన్షన్ చేశారు. అదర్స్ అయితే 5 to 7 grams మాత్రమే వస్తుందని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 14 weeksకి మనం గమనించుకున్నట్లయితే వీళ్ళది గ్రోత్ వచ్చేసి అప్ టు 40 grams వరకు కూడా గ్రోత్ పొటెన్షియల్ ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఎస్పీడిఎస్ వల్ల రెండో లైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే క్వాంటమ్ ఆర్ బ్రీడ్ ఫర్ డిసీజ్ రెసిస్టెన్స్. ఇది డిసీజ్ తట్టుకోవడానికి వీళ్ళు ఈ సీడ్ని తయారు చేయడం జరిగింది. వాటిలో వాళ్ళు చెప్పిన కొన్ని ముఖ్యమైన పాయింట్ల గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. క్వాంటమ్ ఆర్ ద షింప్ ఆఫ్ చాయిస్ అండర్ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ ఇన్ ఏరియాస్ వేర్ డిసీజ్ ఆర్ కామన్. క్వాంటమ్ ఆర్ అనే సీడ్ ఎక్కడైతే డిసీజెస్ ఎక్కువ ఉంటున్నాయో, ఎక్కడైతే స్ట్రెస్ఫుల్ కండిషన్స్ ఉంటున్నాయో అక్కడ స్టాక్ చేసుకోవడానికి ఈ సీడ్ని చాయిస్ చేసుకోవచ్చు వాళ్ళు ఫస్ట్ పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది. సెకండ్ పాయింట్, స్టాండర్డ్ ఛాలెంజ్ టెస్ట్ రిజల్ట్ అగైన్స్ట్ AHP&D WSSP ఫర్ క్వాంటమ్ ఆర్ షింప్ కంపేర్డ్ విత్ అదర్ షింప్ లైన్స్. ఈ క్వాంటమ్ ఆర్ లైన్స్ని స్టాండర్డ్ ఛాలెంజ్ టెస్ట్ చేసినట్లయితే AHP&D అండ్ WSSP విషయంలో అదర్ వాటిలో కంపేర్ చేసుకుంటే ఇది బెటర్గా పెర్ఫామ్ చేసిందని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. థర్డ్ పాయింట్, SBDS క్వాంటమ్ ఆర్ ప్రొవైడ్స్ గుడ్ గ్రోత్ వైల్ షోయింగ్ రెసిస్టెన్స్ టు డిసీజ్ అండ్ అన్ఫేవరబుల్ కండిషన్స్. పాయింట్ 3లో మనం గమనించుకున్నట్లయితే అన్ఫేవరబుల్ కండిషన్స్లో కూడా డిసీజ్ రెసిస్టెన్స్ని అదేవిధంగా మంచి గ్రోత్ని ఇచ్చిందని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఫోర్త్ పాయింట్లో గమనించుకున్నట్లయితే ఇన్ అవర్ ట్రయల్ క్వాంటమ్ ఆర్ హ్యావ్ ఏ షోన్ గుడ్ టాలరెన్స్ టు చేంజెస్ ఇన్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ అండ్ హై సర్వైవల్ వెన్ ఎక్స్పోజ్డ్ కామన్ షింప్ డిసీజెస్. ఈ పాయింట్లో ఎన్విరాన్మెంట్ కండిషన్స్ మారుతున్న డిసీజ్ రెసిస్టెన్స్ దీనికి బాగుంది, అదేగా మంచి సర్వైవల్ ఉంది అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఫిఫ్త్ పాయింట్లో చూసుకున్నట్లయితే క్వాంటమ్ ఆర్ షింప్ హ్యావ్ ద కెపాసిటీ టు గ్రో ఎట్ అన్ యావరేజ్ 1.54 grams per week, ADG 0.226. ఈ క్వాంటమ్ ఆర్ అనేది గ్రోత్ వైజ్ చూసుకున్నట్లయితే 1.54 grams per వీక్ ఇస్తుంది, ADG చూసుకున్నట్లయితే 0.226 వరకు ఇస్తుంది అని చెప్పడం జరిగింది. ఈ గ్రాఫ్ను మనం గమనించుకున్నట్లయితే డిసీజ్ ఛాలెంజ్ టెస్ట్లో మనం నెగిటివ్ కంట్రోల్ ఎక్కువగా ఉండి పాజిటివ్ కంట్రోల్ తక్కువగా ఉన్న ఈ AHP&D ఉన్నా కానీ అది సర్వైవల్ అనేది 60-70% ఉందని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా WSSP గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పాజిటివ్ కంట్రోల్స్ తక్కువ ఉండి నెగిటివ్ కంట్రోల్స్ ఎక్కువ ఉన్న WSSP ఉన్న సమయంలో సర్వైవల్ రేట్ అనేది 60% వరకు కూడా దొరుకుతుందని వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సై ఆక్వా, ఇప్పుడు ఈ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. పాయింట్ 1లో చూసినట్లయితే సై ఆక్వా ఆఫర్స్ బ్రూడ్ స్టాక్ ఫ్రమ్ అవర్ మల్టిప్లికేషన్ సెంటర్ ఇన్ పుకెట్, థాయిలాండ్. సై ఆక్వా బ్రూడ్ స్టాక్ అనేది వాళ్ళ మల్టిప్లికేషన్ సెంటర్ అయిన థాయిలాండ్లోని పుకెట్ నుంచి రావడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సెకండ్ పాయింట్లో వి ప్రొవైడ్ బ్రూడ్ స్టాక్ ఫ్రమ్ 35 grams to 55 grams డిపెండింగ్ ఆన్ యువర్ ప్రిఫరెన్సెస్. మీ ప్రిఫరెన్సెస్ బట్టి 35 grams నుంచి 55 grams వరకు మేము ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. వి ఆల్సో ప్రీ కండిషన్స్ అవర్ యానిమల్ టు యువర్ సెలినిటీ స్పెసిఫికేషన్ ఇఫ్ రిక్వైర్డ్. మీకు ఏ సెలినిటీ కావాలని చెబుతారో ఆ సెలినిటీ కూడా మీ రిక్వైర్ ఉన్న సెలినిటీకి మేము అందించడం జరుగుతుందని వాళ్ళ అఫీషియల్గా తెలియజేశారు. పాయింట్ నెంబర్ 3లో వీ ప్యాక్ ద బ్రూడ్ స్టాక్ కేర్ఫుల్లీ టు ఎన్జూర్ దే అరైవింగ్ ఇన్ గుడ్ కండిషన్ విత్ మినిమల్
మోర్టాలిటీ. ఇక్కడ ఏంటంటే మేము ప్యాక్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ప్యాక్ చేస్తాము. మీకు మోర్టాలిటీ అనేది మినిమం మోర్టాలిటీ కూడా లేకుండా మేము మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే బెటర్గా మేము ఇస్తామని వాళ్ళు అఫీషియల్గా మెన్షన్ చేయటం జరిగిందనమాట. వాళ్ళ లైన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మొదటి పాయింట్లో వీ కంబైన్ సెలక్షన్ బేస్డ్ ఆన్ గ్రోత్ అండ్ సర్వైవల్. సో ఫార్మర్స్ నాట్ ఓన్లీ హార్వెస్ట్ ఎర్లియర్, దే హార్వెస్ట్ మోర్ విత్ ఏ లోయర్ ఎఫ్సిఆర్. వీళ్ళ సీడ్ని మనం వేసినట్లయితే లోయర్ ఎఫ్సిఆర్తో తక్కువ రోజుల్లోనే హార్వెస్ట్ చేయొచ్చు, మంచి గ్రోత్ చూడవచ్చు, మంచి సర్వైవల్ కూడా పొందుకోవచ్చు అని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సెకండ్ పాయింట్లో చూసుకున్నట్లయితే నో అదర్ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్ కెన్ బీట్ సైయాక్వాస్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అండ్ గ్రోత్ అండ్ సర్వైవల్ విషయంలో సైయాక్వా ఇచ్చేటటువంటి లైన్స్ని మరి ఏ ఇతర కంపెనీ కూడా ఇవ్వలేదని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా యూ కెన్ బీ ఎజ్యూర్డ్ ఆఫ్ హై కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ పిఎల్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ సైయాక్వా బ్రూడ్ స్టాక్ విచ్ కీప్ కస్టమర్స్ కమింగ్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్. మేము సైయాక్వా ద్వారా బ్రూడ్ స్టాక్ ద్వారా ఇచ్చిన పిఎల్స్ మంచి పెర్ఫార్మెన్స్ చేయటం వల్ల ఫార్మర్స్ వాటిని తీసుకుని అగైన్ అండ్ అగైన్ మళ్ళీ ఆ పిఎల్స్నే స్టాక్ చేయడానికి ఇష్టపడుతున్నారు అని వాళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళ బ్రీడింగ్ లైన్ బ్యాలెన్స్డ్ లైన్ చెప్పి ఓన్లీ సింగిల్ లైన్ మాత్రమే వీళ్ళు యూనివర్సల్గా ప్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఈ బ్యాలెన్స్డ్ లైన్ మంచి గ్రోత్ ఉంటుంది, మంచి సర్వైవల్ ఉంటుంది, మంచి డిసీజ్ టాలరెన్స్ కూడా ఉంటుందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. గ్లోబల్ జెన్ కంపెనీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రొడక్ట్ లిస్ట్ వీళ్ళు మేజర్గా 4 రకాల ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాటిలో మొదటిది హెచ్ఎస్ స్ట్రెయిన్. గ్లోబల్ జెన్ హై సెలినిటీ బ్రూడ్ స్టాక్ హ్యావ్ ఏ సుపీరియర్ పెర్ఫార్మెన్స్ ఇన్ కమర్షియల్ ఫార్మర్స్ ఆపరేటింగ్ ఇన్ హై సెలినిటీ. గ్లోబల్ జెన్ హై సెలినిటీ హెచ్ఎస్ఎస్ అనే స్ట్రెయిన్ని వీళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఈ లైన్ ఏంటంటే హై సెలినిటీలో దీన్ని స్టాక్ చేసుకోవడానికి, ఈ పిఎల్స్ని స్టాక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని వీళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎల్ఎస్ఎస్ స్ట్రెయిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే గ్లోబల్ జెన్ లో సెలినిటీ బ్రూడ్ స్టాక్ హ్యావ్ సుపీరియర్ పెర్ఫార్మింగ్ ఇన్ కమర్షియల్ ఫార్మ్ ఆపరేటింగ్ ఇన్ లో. అంటే లో సెలినిటీలో ఇది బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది, లో సెలినిటీలో వేసుకున్న వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు అని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా హైజీ స్ట్రెయిన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ హైజీ స్ట్రెయిన్ గ్లోబల్ జెన్ హై గ్రోత్ బ్రూడ్ స్టాక్ స్పెషల్లీ సెలెక్టెడ్ ఫర్ ఎక్సలెంట్ గ్రోత్ రేట్స్. ఇది ఏంటంటే హైజీ స్ట్రెయిన్ అనేది గ్రోత్ కోసం దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది ఎవరైతే గ్రోత్ కావాలనుకున్నారో ఈ హైజీ స్ట్రెయిన్ వేసుకున్నట్లయితే మంచి గ్రోత్ సర్వైవల్ పొందుతారని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫోర్త్ స్ట్రెయిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే హై ఎస్ స్ట్రెయిన్ గ్లోబల్ జెన్ హై సర్వైవల్ బ్రూడ్ స్టాక్ ఈజ్ స్పెషల్లీ సెలెక్టెడ్ ఫర్ సుపీరియర్ పెర్ఫార్మెన్స్ గివింగ్ గుడ్ సర్వైవల్. ఇది గుడ్ సర్వైవల్ ఎవరికైతే కావాలో వాళ్ళకి ఇది ప్రిఫర్ చేయడం జరిగింది. సర్వైవల్స్ ఎక్కడైతే లాస్ అవుతున్నారో ఏ ఏరియా వాళ్ళు అయితే సర్వైవల్ లాస్ అవుతున్నారు ఇది ప్రిఫర్ చేసుకున్నట్లయితే ఇది మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుందని వీళ్ళు చెప్పడం జరిగింది. ఈ విధంగా 4 రకాల స్ట్రెయిన్స్ని వీళ్ళు మెన్షన్ చేసి మార్కెట్లోకి ఇవ్వడం జరుగుతుంది. బ్లూ జెనెటిక్స్ కంపెనీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు 2 రకాల లైన్స్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మొదటగా గ్రోత్ లైన్ ఫాస్ట్ అండ్ కాన్స్టెంట్ గ్రోత్ విత్ అవర్ న్యూయెస్ట్ జనరేషన్. లైన్ని ఫాస్ట్ గ్రోత్ ఇవ్వడానికి వీళ్ళు తయారు చేయడం జరిగింది. వీళ్ళ డీటెయిల్ ఫీచర్ చూసినట్లయితే స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ కొన్ని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఈ డిసీజులు రావు అని. అదేవిధంగా సెలినిటీ రేంజెస్ చూసినట్లయితే 1 to 39 ppm వరకు కూడా స్టాక్ చేసుకోవచ్చు. నోట్స్లో ఏం చెప్పారంటే బెటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ గుడ్ ఎన్విరాన్మెంట్ కల్చర్లో చేసినప్పుడే మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పారు. అదర్స్లో చూసినట్టయితే ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఆల్ డెన్సిటీలో కూడా మంచి పెర్ఫార్మెన్స్ వస్తుంది గ్రోత్ లైన్ అనేది వీళ్ళు మెన్షన్ చేయడం. రెసిస్టెన్స్ లైన్స్ గురించి చూసుకున్నట్లయితే వేర్ దేర్ ఈజ్ రెసిస్టెన్స్ దేర్ ఈజ్ స్ట్రెంత్. ఎక్కడైతే రెసిస్టెన్స్ ఉంటుందో అక్కడ స్ట్రెంత్ ఉంటుందని వీళ్ళు ఒక కొటేషన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ రెసిస్టెన్స్ లైన్స్లో మెయిన్గా కొన్ని డిసీజులని తట్టుకోవడానికి దీన్ని తయారు చేయడం జరిగింది. స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీలో వీళ్ళు కొన్ని డిసీజులు మెన్షన్ చేసి అవి రావు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రెసిస్టెన్స్లో కూడా ఐడియల్ ఫర్ హై డిసీజ్ ప్రెజెన్స్ ఇన్ ఫార్మ్స్ WSP, EHP, విబ్రియో, పారాహిమోలైటికస్ ఇవి రావు అని చెప్తున్నారు. హై రోబస్ట్నెస్ మంచి బలం ఉంటుందని ఇది చెప్పారు. సెలినిటీ రేంజెస్ ఈ రెసిస్టెన్స్ లైన్స్లో 1 to 39 ppm వరకు కూడా స్టాక్ చేసుకోవచ్చు. నోట్స్లో చూసినట్టయితే రిజల్ట్స్ డిపెండ్స్ ఆన్ స్టాకింగ్ డెన్సిటీస్, వాటర్ క్వాలిటీ, ఫీడింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ గుడ్ ప్రాక్టీసెస్.
ఈ నోట్స్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఎప్పుడైతే మనం బెటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ చేసామో, మంచి ఫీడింగు, మంచి స్టాకింగ్ డెన్సిటీస్ వేసుకున్నామో అప్పుడే ఇది గుడ్ రిజల్ట్ ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అమెరికా పినాయిడే గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వీళ్ళ సైట్లో ఒక బాక్స్ని ఇవ్వడం జరిగింది. దాన్ని ఇక్కడ నేను వివరించడం జరిగింది. వీళ్ళు మేజర్గా 2 రకాల బ్రీడింగ్ లైన్స్ని వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఫస్ట్ది ఏపీఐ హైవేగర్ బ్రూడ్. ఇది దేనికోసం ఏంటంటే డిసీజ్ తట్టుకోవడానికి. ఏపీఐ డ్రాగన్ లైన్ బ్రూడ్, ఇది ఏంటంటే గ్రోత్ కోసము, సర్వైవల్ కోసము దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఈ బాక్స్లో మనం గమనించినట్లయితే గ్రోత్ రేట్ అనేది ఏపీఐ హైవేగర్ బ్రూడ్లో 1.24 నుంచి 1.8 గ్రామ్ పర్ వీక్ వస్తుంది అని వీళ్ళు మెన్షన్ చేశారు. ఏపీఐ డ్రాగన్ లైన్ బ్రూడ్లో 1.6 to 2.2 గ్రామ్ పర్ వీక్ వస్తుందని మెన్షన్ చేశారు. సర్వైవల్ రేట్ అట్ 25 గ్రామ్స్ హార్వెస్ట్ వెయిట్లో 80% అబవ్ సర్వైవల్ వస్తుంది ఈ హైవేగర్ బ్రూడ్ అనేది. అదేవిధంగా డ్రాగన్ లైన్ బ్రూడ్ గురించి చూసుకున్నట్టయితే 85% ప్లస్ సర్వైవల్ వస్తుందని చెప్పారు. స్టాకింగ్ డెన్సిటీ పర్ స్క్వేర్ మీటర్ చూసుకున్నట్లయితే ఏపీఐ హైవేగర్ బ్రూడ్ అనేది 200 యానిమల్స్ పర్ స్క్వేర్ మీటర్ స్టాక్ చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్పడం జరిగింది. ఏపీఐ డ్రాగన్ లైన్ బ్రూడ్ స్టాక్ చూసుకున్నట్లయితే 300 పర్ స్క్వేర్ మీటర్ వరకు స్టాక్ చేసుకొని చెప్పారు. హార్వెస్ట్ బయోమాస్ అట్ 25 గ్రామ్స్లో మనం 4 kgs పర్ స్క్వేర్ మీటర్కి హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఏపీఐ డ్రాగన్ లైన్లో చూసినట్లయితే 6.38 కిలో పర్ స్క్వేర్ మీటర్కి మనం హార్వెస్ట్ చేయొచ్చు అని వీళ్ళు అఫీషియల్గా వీళ్ళ సైట్లో ఈ బాక్స్ని మెన్షన్ చేయడం జరిగిందనమాట. మనం ఈ సిపి గురించి మాట్లాడుకున్నట్లయితే దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి థాయిలాండ్లో ఉంది. అదేవిధంగా వీళ్ళకి అనేక సబ్సిడరీస్ కొన్ని దేశాల్లో ఉన్నాయి. ఈ ఏషియన్ కంట్రీస్ ఆఫ్ చైనా, వియత్నాం, ఇండియా, మలేషియా అండ్ ఫిలిప్పీన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వీటిలో వీళ్ళకి సబ్సిడరీస్ ఉన్నాయని వీళ్ళ సైట్లో వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ప్రొడ్యూస్ చేసే బ్రీడ్ లైన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మొదటగా సిపి టర్బో. సిపిఎఫ్ టర్బో బ్రూడ్ స్టాక్ లైన్ ఫోకసెస్ అండ్ ఫాస్ట్ గ్రోత్ బట్ ఇట్స్ ఆల్సో రెసిస్టెంట్ టు టిఎస్వి, ఈఎంఎస్ అండ్ ఐహెచ్హెచ్ఎన్వి. సిపి టర్బో ఈజ్ ద మెయిన్ ప్రొడక్ట్ సోల్డ్ టు ద మార్కెట్. ఇంకా సిపిలో ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేది సిపి టర్బోనే. అదేవిధంగా ఇది మంచి గ్రోత్ ఇవ్వడంతో పాటు టిఎస్వి కానీ, ఈఎంఎస్ కానీ, ఐహెచ్హెచ్ఎన్వి కానీ తట్టుకునే రెసిస్టెన్స్ ఈ లైన్కి ఎక్కువ ఉంది అని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మనం ఈ సిపి కాంగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది డబ్ల్యూఎస్ఎస్పిని, టిఎస్వి, ఐహెచ్హెచ్ఎన్వి, ఏపీహెచ్ఎన్ఎస్ని తట్టుకునే డిసీజ్ టాలరెన్స్ ఎక్కువగా ఉంటుంది. గ్రోత్ కూడా చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది. ఇది ఎక్కువగా ఈ సిపి కాంగ్ మనం చూసుకున్నట్లయితే లో బయోసెక్యూరిటీ ఎక్కడైతే ఏ ప్రొడక్షన్ సిస్టంలో అయితే ఉందో అక్కడ చూసుకున్నట్లయితే మంచి సర్వైవల్, మంచి గ్రోత్ ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదర్ బ్రీడ్ లైన్స్ గురించి వీళ్ళు ఒకటి మెన్షన్ చేయడం జరిగింది. అదర్ బ్రీడ్ లైన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు ఎప్పుడు రీసెర్చ్ చేసి అనేక లైన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగా గ్రోత్ లైన్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇది ఏంటంటే హైపర్ ఇంటెన్సివ్ ప్రొడక్షన్ సిస్టంలో మంచి గ్రోత్ రావడానికి, మంచి అవుట్కమ్ రావడానికి, ఎకనామికల్గా మంచి ప్రాఫిట్ సాధించడానికి రైతులకి ఈ లైన్ డెవలప్ చేస్తున్నాం, ఇది ప్రాసెస్లో ఉందని దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం చూసుకున్న అన్ని కంపెనీస్ కూడా అనేక బ్రోడ్ స్టాక్ని సప్లై చేయడం జరుగుతుంది. వాటిలో డిఫరెంట్ బ్రీడ్ లైన్స్ని మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. చాలా కంపెనీలు మనం ఫస్ట్ టేబుల్లో చూపించినట్టు అనేక కంపెనీలు ఉన్నాయి. కానీ ఈ బ్రూడ్ స్టాక్ కంపెనీస్ అండ్ బ్రూడ్ స్టాక్ జెనెటిక్ లైన్స్ అనేవి ఏవైతే ఎక్కువగా వెళ్తున్నాయో వాటి గురించే మనం డిస్కస్ చేసుకోవటం జరిగింది. ఈ బ్రూడ్ స్టాక్ కంపెనీస్, బ్రూడ్ స్టాక్ జెనెటిక్ లైన్ టాపిక్ మీకు అర్థమైనట్లయితే తప్పనిసరిగా ముందుగా ఆక్వా మాస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ వీడియో.